ఈ రోజు ఒక టీనేజ్ అమ్మాయి పీరియడ్ ప్రాబ్లం అని చెప్పి చెకప్కి వచ్చింది. సో తన దగ్గర నుంచి చాలా మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. అడిగితే మేడం నేను రోజు రెగ్యులర్గా పర్ఫ్యూమ్ రోజు వాడతాను అని చెప్పి చాలా క్యాజువల్గా చెప్పింది. సో ఇలా లాంగ్ టర్మ్ యూసేజ్ రోజు పర్ఫ్యూమ్స్ వాడినట్టయితే దాంట్లో ఉండే ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ ఇవి ఏం చేస్తాయంటే మీ యొక్క హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ చేసేస్తుంది. సో స్టడీస్ ఏం చెప్తున్నాయంటే దీనివల్ల ఫ్యూచర్లో మీకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఓవులేషన్ కరెక్ట్గా ఉండదు, దానివల్ల మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్, హెవీ పీరియడ్స్, పాలిసిస్టిక్ ఓవరీస్ బారిన పడే అవకాశం ఉంది. అదే మగపిల్లల్లో కూడా స్పర్మ్ యొక్క క్వాలిటీ ఇంకా మొటిలిటీ కూడా అఫెక్ట్ అయితే మరి ఫ్యూచర్లో ఫర్టిలిటీ లెవెల్స్ పడిపోతాయి కదా. సో కాబట్టి మీరు ఆల్టర్నేటివ్స్ చూస్ చేసుకోండి. ఆల్వేస్ రీడ్ ద లేబుల్స్ పైన ఇలాంటివి ఏమన్నా కెమికల్స్ ఉన్నాయని మీరు చూసుకోండి. న్యాచురల్ ఆయిల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటే వాటిని వాడండి. సో సువాసన అనేది తాత్కాలికమే కానీ ప్రభావం అనేది శాశ్వతంగా ఉండిపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.